పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇజ్రాయెల్కి ఎంత బల్పు? అరే ఏంటి ఇంత పెద్ద మాట అంటున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇండియన్స్ ఇజ్రాయెల్ ట్విట్టర్ పైన, స్పెషల్గా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్విట్టర్ పైన ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎందుకు దాడి చేశామని చెప్పడానికి ఒక ఇమేజ్ని రిలీజ్ చేసింది. ఇరాన్ ప్రపంచానికి ప్రమాదకరంగా మారింది. ఇరాన్ అణ్వాయుధాలని అక్రమంగా తయారు చేస్తుంది. ఇది ప్రపంచం మొత్తానికి ముప్పు. అందుకోసమనే ఇరాన్ పైన మేము దాడి చేశామని ఇజ్రాయెల్ మొత్తం ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్తోంది. ఇది ఓకే, కానీ భారతీయులు ఇజ్రాయెల్ని తిట్టడానికి, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ని తిట్టడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు రిలీజ్ చేసిన ఒక మ్యాప్ ఎందుకు పెద్ద ఘర్షణగా కారణమైంది, పెద్ద ఘర్షణ సృష్టిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే దేశాల సరిహద్దుల విషయంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ బుద్ధి లేని విధంగా, తల లేని విధంగా ప్రవర్తించాయి. నేను ఒక విజువల్ చూపిస్తాను, ఫోటో చూపిస్తాను, నా వెనకాల ఉంది. ఈ ఇమేజ్ని ఒకసారి చూడండి. ఈ ఇమేజ్ చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడున్న ఇరాన్ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్తో దాడి చేస్తే ఏ ఏ దేశాలకి ఇమ్మీడియట్ ప్రమాదం అనేది ఇక్కడ చూపిస్తూ ఈ ఇమేజ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రిలీజ్ చేసింది. ఎందుకంటే ఇరాన్ ఇక్కడ నుంచి కొడితే ఇక్కడ కజకిస్తాన్ దాక్కుతుంది, పక్కనే ఆఫ్ఘనిస్తాన్ 300 కిలోమీటర్ల దూరంలోనే, ఆ తర్వాత పాకిస్తాన్, అట్లాగే ఇండియా సరిహద్దు భారత్, ఆ తర్వాత చైనా, ఆ తర్వాత రష్యా, పక్కనే ఉక్రెయిన్, రోమాలియా, బల్గేరియా, టర్కీ, ఇజ్రాయెల్లో జోర్డాన్, ఇజ్రాయెల్ వాళ్ళ దేశం, ఇప్పుడు వీళ్ళు అటాక్ చేసిన ఇజ్రాయెల్, ఈజిప్ట్, లిబియా, సుడాన్, ఎథియోపియా, సౌదీ అరేబియా, ఓమన్. ఒక్కసారి ఇజ్రాయెల్ తలుచుకుంటే ఇన్ని దేశాల మీద సింగిల్ అటెంప్ట్ చేయొచ్చు, సింగిల్ అటెంప్ట్లో దాడి చేయొచ్చు. అది అణుబాంబుల్ని ప్రయోగిస్తే. అంటే పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ ఒక ప్రమాదకరమైన దేశంగా మారింది. సారీ, నేను ఇజ్రాయెల్ అన్నట్టున్నా. ఇరాన్ పశ్చిమ ఆసియాలో ఒక ప్రమాదకరమైన దేశంగా మారింది. ఇరాన్ ఒక్కసారి అణుబాంబుల్ని తయారు చేస్తే, ఇరాన్ దగ్గర ఇప్పుడుకు 2 అణు కేంద్రాలు ఉన్నాయి. 3వ అణు కేంద్రాన్ని మొదలుపెట్టింది. నిజంగానే గురువారం రోజు ఇరాన్ 3వ అణు కేంద్రానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. యురేనియాన్ని శుద్ధి చేసి 9 అణుబాంబుల్ని తయారు చేయాలని ఇరాన్ డిసైడ్ అయింది. అందుకే ఈ విషయం తెలిసిన మరుక్షణమే నిజానికి ఇరాన్ అణు ఒప్పందం పైన సంతకం చేయాలని, అణుబాంబుల తయారీని ఆపేయాలని, ఇరాన్ అణుబాంబుల విషయంలో ముందుకు వెళ్ళకూడదని అమెరికా ఒత్తిడి చేస్తోంది. యూరోపియన్ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇజ్రాయెల్ అదే మొత్తుకుంటోంది. ప్రపంచ దేశాలు ఆల్మోస్ట్ ఆల్, అంటే అమెరికా బ్యాచ్లో ఉన్న దేశాలన్నీ వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు, మీరు గనక అణు విషయంలో ముందుకెళ్లారనుకోండి, యురేనియం విషయంలో ముందుకెళ్లారనుకోండి, ఒకవేళ న్యూక్లియర్ విషయంలో అలాగే ముందుకెళ్తే ఇరాన్ పైన దాడి చేస్తాం, ఏ రాత్రైనా దాడి చేస్తామని చెప్పాడు ట్రంప్. అనుకున్నట్టుగానే 60 రోజుల టైం ఇచ్చాడు ట్రంప్. 61వ రోజు ఇరాన్ పైన ఊహించని విధంగా దాడి జరిగింది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం టెహరాన్లో, ఈ పూటకి ఈ వీడియో చేస్తున్న సమయానికి టెహరాన్లో 78 మంది చనిపోయారు, దాదాపు 380 మంది వరకు గాయపడ్డారు. సేమ్ టైం ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో కూడా పెద్ద హై రైజ్ బిల్డింగ్లన్నీ కూల్చే ప్రయత్నం చేసింది. జెరూసలేంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయం పైన, డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫీస్ పైన కూడా అటాక్ చేసింది. అట్లాగే టెలైవైవా పైన కూడా అటాక్ చేసింది ఇజ్రాయెల్లో. అది ఆర్థికంగా అతిపెద్ద నగరం ఇజ్రాయెల్లో. అక్కడ కూడా చాలా ప్రాంతాల్లో మిసైల్ దాడులు జరిగాయి. ఇటు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నడుస్తోంది. ఇరాన్ పైన దాడి చేసింది, ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉంది. అయితే ఈ ఫోటోకి దానికి సంబంధం ఏంటంటే, ఇజ్రాయెల్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంది. ఇరాన్ అనేది ప్రమాదకర దేశంగా మారుతోంది, ఇది ఆసియాకి చాలా ప్రమాదం, ప్రపంచానికి. కానీ వాళ్ళు ఇచ్చిన ఫోటోలో అతిపెద్ద తప్పేం చేశారో ఒకసారి చూడండి. వాళ్ళు ఇచ్చిన ఫోటోలో పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇండియా మ్యాప్ని వాళ్ళకు నచ్చినట్టుగా చూపించారు. ఇండియా మ్యాప్ని వాళ్ళకు నచ్చినట్టుగా చూపించడం అనేది అతిపెద్ద ముప్పు. ఒక్కసారి మీకు ఆ ఇమేజ్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే ఇండియా మ్యాప్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎలా చూపించారో ఒకసారి చూస్తాను. భారతదేశం వాళ్ళ దృష్టిలో ఏదంటే, నేను బొమ్మ గీస్తున్నాను చూడండి. వాళ్ళ దృష్టిలో భారతదేశం ఇది. ఇరాన్కి ఇండియా దాదాపు దక్షిణ భారతదేశం 2000 కిలోమీటర్ల రేడియస్ దూరంలో ఉంటుంది. ఈ మ్యాప్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చూపించారు. ఇది ఇజ్రాయెల్ చూపించిన భారత్ మ్యాప్.
ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ రేడియస్లో ఇజ్రాయెల్ భారతదేశాన్ని చూపించింది. అంటే ఇక్కడ పాకిస్తాన్ని కాశ్మీర్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలిపేసింది. నిజానికి మన కాశ్మీర్ ఇది, కాశ్మీర్ తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలిపేసింది. ఈ మూల లద్దాఖ్ని తీసుకెళ్ళి చైనాలో కలిపేసింది. లద్దాఖ్ని చైనాలో కలిపేసింది, కాశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేసింది. ఇక్కడ షిమ్లా లాంటి దేశాలు ఉంటాయి, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ తీసుకెళ్ళి అరుణాచల్ ప్రదేశ్ నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రాంతాలని నేపాల్లో కలిసింది. భారతదేశం ఏదైతే వివాదాస్పదంగా భారతదేశం చుట్టూ కొన్ని ప్రాంతాలు ఉన్నాయో ఆ వివాదాస్పద దేశాన్ని, ముఖ్యంగా అతిపెద్ద వివాదం మన కాశ్మీర్ తీసుకెళ్ళి ఇజ్రాయెల్ ఏకంగా పాకిస్తాన్లో కలిపేసింది. ప్రపంచ దేశాలకు ఏం చెప్పాలనుకుంటుంది ఇజ్రాయెల్? ఇదే అసలు వివాదం, ఇదే అసలు వివాదం. వాళ్ళు ఏమని చేసుకోండి, మీరు బాంబులు వేసుకుంటారా, ఇరాన్ పైన ఏం చెప్పాలనుకుంటే చెప్పండి, కానీ ఇండియాని తీవ్రంగా అవమానించే ప్రయత్నం చేసింది. ఒకసారి మీకు వేరే రంగులో కలర్లో నేను ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను గ్రౌండ్ అప్ గీసిన ఈ ఏరియాని పరిశీలించండి. ఇది భారతదేశానికి సంబంధించిన మ్యాప్. ఈ మ్యాప్ని చూడండి. అసలు నిజానికి ఈ ఏరియా అంతా మన కాశ్మీర్ తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలిపేసింది. ఈ మూలని లద్దాఖ్ తీసుకెళ్ళి చైనాలో కలిపేసింది. ఇది లద్దాఖ్. ఇప్పుడు ఏమనాలి? బలుపు అనాలా వద్దా? ఇజ్రాయెల్ది బలుపు అనాలా వద్దా? ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ది బలుపు అనాలా వద్దా? ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ క్షమాపణ చెప్పింది, కానీ ట్వీట్ని ఇంతవరకు డెలీట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఆ ట్వీట్ని డెలీట్ చేయలేదు. ఇంకా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ అట్లే ఉంది. ఇండియాని ఇది తీవ్రంగా అవమానించినట్టు, అసలే పహల్గామ్ దాడితో అట్టుడికిపోతున్నాం, సింధు జలాల ఒప్పందాల విషయంలో పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలకు కోపం వస్తోంది, భారతదేశంలో రక్తపాతాన్ని పారించింది పాకిస్తాన్, ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆన్లోనే ఉంది. ఇటువంటి టైంలో ఇజ్రాయెల్ చేసిన ఈ తప్పుని మీరు క్షమిస్తారా? భారతీయులుగా మీరు క్షమిస్తారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను తప్పుగా మాట్లాడినా పర్వాలేదు, నా తప్పుని కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.